కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. ఈ రాత్రి నుంచి నిషేధం అమల్లోకి రానుంది. మొన్న సిరిసిల్లలో కాంగ్రెస్ మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. దీంతో చర్యలు తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. చెప్పండి రామ్, ఇక ఈసీ కేసీఆర్కి అయితే షాక్ ఇచ్చింది అనుకోవచ్చు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇప్పటికే 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. కారణాలేంటి? దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలా స్పందిస్తున్నారు? ఇటీవల ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత పొలంబాట పేరుతో రైతులు పండించిన పంట ఎండిపోయిన సందర్భంగా పరిశీలించిన సందర్భంగా కాంగ్రెస్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల పైన కూడా. దీనిపైన ఈసీకి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి నుంచి వెంటనే 48 గంటల్లో సమాధానం చెప్పాలని కూడా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చారు. అయినా కూడా కేసీఆర్ స్పందించిన పక్షంలో ఈసీకి మరో వారం రోజులు టైం అడిగారు. ఆ వారం రోజుల్లో కూడా కేసీఆర్ సమాధానం ఇవ్వకపోవడంతో ఎటకెళ్ళకి ఇవాళ ఒక హార్ట్ డిసిషన్ తీసుకుంది. 48 గంటల పాటు కేసీఆర్ ఎలాంటి ప్రచారం చేయొద్దని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి మళ్ళీ 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనొద్దని చెప్పి ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పైన ఏ విధంగా కేసీఆర్ ముందుకు పోతాడు? ఇవాళ మహబూబాద్ లో ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించాల్సిన అవసరం ఉంది. తర్వాత రేపు ఎల్లుండి కూడా 2 రోజులు ప్రచారం ఉన్నాయి కాబట్టి 48 గంటలంటే మొత్తం 2 రోజులు పూర్తిగా ప్రచారం చేయకుండా ఉండాలి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా దీనిపైన తర్జన పడతా ఉంది. ఏ విధంగా ముందుకు పోవాలి, ఈసీకి ఎలాంటి సమాధానం ఇవ్వాలి, కోర్టు ద్వారా ముందుకు పోవాలనే దానిపైన ఆలోచిస్తున్నారు. శాలిని. థ్యాంక్ యూ రామ్.